క్రైస్తవుగా నేను ఉంటా, క్రీస్తు బిడ్డగా నేను ఉంటా. ఎన్ని అవసరాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఇదిగో తోటి వాళ్ళని నిందించిన, లేకపోతే అవమానపరిచిన వాళ్ళ కోసం దేవుడు నమ్ముకున్నది నేను నా దేవుడి కోసం నమ్ముకుంటా. స్కూల్కి వెళ్ళట్లా, కాలేజ్కి వెళ్ళట్లా, పని దగ్గరికి వెళ్ళట్లా, అలా నిందిస్తున్నారని, అవమానపరుస్తున్నారని కాలేజ్ మానేస్తున్నావా, స్కూల్ మానేస్తున్నావా, లేదు పని మానేస్తున్నావా, ఉద్యోగం మానేస్తున్నావా, మానేస్తావా నష్టం, నీకే నష్టం. అలాగే దేవుని సన్నిధిలో అంతకంటే ఎక్కువగా నీ తోటి వారు నన్ను నిందించినారని, లేకపోతే ఎవరో ఏదో అన్నారనేసి కాదు ప్రేమ దేవుడు. నీ తీర్మానం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుడి కోసం మాత్రమే నిలబడే ఆత్మీయ జీవితాన్ని కలిగి నువ్వు నిలబడ. నేను ఆమె కోసం రక్షణ పొందలే, నేను ఈ సమాజం కోసం నేను బ్రాహ్మణ్స్ పొందలే, ఆ ఎవరు నన్ను ఏదో అంటున్నారని చెప్పి నేను దేవుడిని నమ్ముకోలే. నా కోసం నేను దేవుడు నమ్ముకున్నా, నా కుటుంబం కోసం నేను దేవుడు నమ్ముకున్నా నేను నమ్మకమైన బిడ్డగా ఉంటా, నమ్మదగిన బిడ్డగా నేను ఉంటా. కారణం ఏంటంటే నా దేవుడు నమ్మదగిన వాడు కనుక. ఆయన నమ్మదగినటువంటి దేవుడే కాదు, నమ్ముకోదగిన సహాయకుడు కూడా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం.